మనకి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో శుభము కలుగునుగాక. దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమన్నాడు. ఆయన మనకి సామర్థ్యాన్ని అనుగ్రహించాడు. తెస్సలోనిక పత్రిక 1వ అధ్యాయము 2వ వచనము. మొదటి తెస్సలోనిక పత్రిక. విశ్వాసముతో కూడిన మీ పనిని మన ప్రభు అయిన యేసుక్రీస్తునందున కూడిన నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకొనుచున్నాము. ప్రార్థనల యందు మీ విషయమై విజ్ఞాపన చేయుచు అందరి నిమిత్తము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మనకి దేవుడు ఒక బాధ్యత ఇచ్చాడు, ప్రార్థన చేయాలి. ఈరోజు పరిశుద్ధులుగా పిలువబడుతున్న పాస్టర్లందరూ కూడా వాట్సాప్ గ్రూపుల్లో ఎంతో బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు ప్రార్థన చేస్తూ భూమి పునాదుల్ని కదిలిస్తున్నారు. దేవుడు మన ప్రార్థన వింటాడు. అంటే 10 మంది, 15 మంది, 20 మంది కలిసి ప్రార్థన చేస్తే వింటాడు. వాట్సాప్ ఎంతో రుణపడి ఉన్నదనుకోని చెప్పాలి. ఎందుకంటే రాబోయే ఉగ్రత, 12 రాష్ట్రాల్లో మన మీద పడ్డ ఉగ్రత, కేసులు, అలాగే శ్రమలు, ఆ శ్రమలు ఎంత భయంకరంగా ఉంటున్నాయంటే కేసులు కూడా ఆ 12 రాష్ట్రాల్లో ప్రీతమైన ధోరణి. నిజంగా 12 రాష్ట్రాలు పుణ్యం కట్టుకున్నాయి చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు శ్రమ మీదకి వస్తుందో ఆ 12 రాష్ట్రాల యొక్క చరిత్ర మారిపోతుంది. ఎందుకంటే శ్రమ వచ్చినప్పుడే ఆశీర్వాదం కూడా అక్కడ దాగి ఉంటుంది. శ్రమ వెనక ఆశీర్వాదం దాగి ఉంటుందనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ పరిశుద్ధ పౌలు మనందరి కోసం జ్ఞాపన చేస్తున్నాడు. మనం కూడా ప్రార్థన చేయాలి. రాజుల కోసం ప్రార్థన చేయాలి, అధికారుల కోసం ప్రార్థన చేయాలి, అన్ని జనుల కోసం ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేయడమే మన పని. ఎందుకంటే ప్రార్థన విషయంలో ఎప్పుడైతే వెనకబడ్డావో నువ్వు మంచి సోల్జరు కాదు, మంచి సైనికుడు కాదు, మంచి మనిషివి అసలు కాదు. ఎందుకంటే ప్రార్థన అనేది ఒక అంశము. ఆ ప్రార్థన ఎత్తుపెట్టుకుని ప్రార్థన చేసినప్పుడు నీ దగ్గర బలమైన ఆయుధము ఉన్నది. విశ్వాసాన్ని కూడబెడుతున్నావు, విశ్వాసాన్ని బలపరుస్తున్నావు, విశ్వాసాన్ని అభివృద్ధి చేసుకుంటున్నావు. దేవుడు దాన్ని కొలత వేసి ఒకరోజు నీ కన్నీటినంతా కూడా, నువ్వు కార్చిన కన్నీటినంతా కూడా లెక్క కట్టి నీకు అనుగ్రహిస్తాడు. అపవాదిని ఎదిరించండి, వాడి మీ దగ్గర నుంచి పారిపోవును. ఎప్పుడైతే అపవాదిని ఎదిరిస్తారో అప్పుడే మీకు ఆశీర్వాదాలు ఉంటాయి. చూడండి, మీ విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిరీక్షణ కూడిన ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుట మానక జ్ఞాపకము చేసుకుంటున్నాం. మానక జ్ఞాపకం చేసుకోవటంలో ఆశీర్వాదము దాగి ఉంది. మీరు ఆశీర్వాదానికి పాత్రులు. మీరు 2-3 కలిసి ప్రార్థన చేస్తే నేను అక్కడ ఉన్నాను అన్నాడు. మన మధ్యన నివాసం చేస్తున్న దేవుడు మన కోసం ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. మనకి గొర్రెపిల్ల స్వభావం కావాలి. గొర్రెపిల్ల స్వభావంలో మనము ఎప్పుడు కూడా విధేయత, దీనత్వము దాంట్లో కలిసి ఉంటాయి. అందరినీ క్షమించే భావం మనకి కావాలి. అందరినీ క్షమించే భావం మనకి ఎప్పుడైతే దీనత్వంతో, గొర్రెపిల్ల స్వభావంతో మీకు వస్తుంది. మన దేవుని ఎదుట యేసుక్రీస్తునందున తెస్సలోని సంఘములో పౌలు, సీలాను తిమోతికి శుభమని చెప్పి ఈ పత్రిక వాస్తున్నారు. మన సహోదరులు
ఈరోజు శ్రమల్లో ఉన్న సహోదరులు, పౌలు తిమోతి అంటే ఎక్కడ శ్రమల్లో ఉన్న సహోదరులు ఉన్నారు, బాధల్లో ఉన్న సహోదరులు ఉన్నారు, బంధకాల్లో ఉన్న సహోదరులు ఉన్నారు. వారందరినీ కూడా ఒక ఏక తాటికి మీదకి తెచ్చి వారి గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు జ్వరాలతో ఉన్నవారిని ప్రార్థన చేయాలి. విష జ్వరాలు వ్యాపించినాయి, ఈ తుఫాను వ్యాపించింది, తుఫాను తీరం దాటేదాకా ప్రార్థన చేయాలి. అలాగే మురికి వాడల్లో ఉన్న వారి గురించి ప్రార్థన చేయాలి. జైల్లో నిరీక్షణ లేని వారి కొరకు, ఖైదీల కోసం ప్రార్థన చేయాలి. జడ్జిల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఇక్కడ వాక్య భాగం ముందు మనకి ఏంటంటే విశ్వాసంతో కూడిన మీ పని ఏమి చూపిస్తుంది, ప్రేమతో కూడిన మీ ప్రయాసం ఏమి చెప్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని దేవుని ఎదుట జ్ఞాపకం చేసుకుని ప్రార్థన విషయమై మీ విషయమై విజ్ఞాపన చేయొచ్చు. అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. దేవునికి కృతజ్ఞతాస్తుతులు. దేవుడు ఎల్లప్పుడూ మన ప్రార్థన ఉంటాడు. మీకు తోడుగా ఉన్నాను, మీకు తోడుగా ఉండి మీతో ఇక సమాప్తి వరకు నేను ఉన్నానని దేవుడు చెప్తున్నాడు. మృదువైన స్వభావం మనకు కావాలని, మెత్తనైన స్వభావం మనకు కావాలని, అందరి కొరకు ఓపికతో కాచుకుని ప్రార్థన చేసి శాంతి మనకు ఉండాలని, క్షమించే హృదయం మనకు ఉండాలని ఇక్కడ అపోస్తలుడైన పౌలు మనకి చెప్తున్నాడు. మన మధ్య మనుషులు ఉన్నారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఒక తోడేళ్ళు లాంటి మనుషులు మన మధ్య ఉన్నారు. అది అపవాది ఏం చేస్తాడంటే వాళ్ళని వాడుకుని మన మీదకి పంపిస్తాడు. అలా పంపించినప్పుడు తోడేళ్ళు లాంటి మనుషులు ఏం చేస్తారు, తన ఇష్ట భాష ఎలాగుంటుందో తెలియదు, వేషధారణ ఎలాగుంటుందో తెలియదు. కానీ సహోదరులే, మనకు తెలిసిన వాళ్ళే. కిరాణా కొట్టు పక్కన కిరాణా కొట్టు పెట్టుకుంటే, ఒక సేవకుడు పక్కన ఇంకో సేవకుడు సంఘం నిర్మిస్తే, ఒక సేవకుడికి ఇంకో సేవకుడికి పడదు. ఆయన స్టేజ్ మీదకి వస్తే నేను రానంటాడు. అలా ఉండకూడదు. దేశ భావాలు అలా ఉండకూడదు. దీనత్వం ఉండాలని, క్షమించే గుణం ఉండాలని, శాంతి మీ హృదయంలో ఉండాలని. మనలో శాంతి లేదు, ప్రేమ కూడా లేదు. అంటే శాంతి కావాలన్నా, ప్రేమ కావాలన్నా మనము దీనత్వం కలిగి ఉండాలి, నెమ్మది కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తూ బలపరుస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఇప్పుడు దాకా మాతో మాట్లాడేవైనా స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. యేసయ్యా, అందరి పక్షాన నువ్వు ప్రార్థన చేస్తున్నావు అయ్యా. సహోదరుల ఐక్యత కలిగి ఉండటం ఎంతో మేలు, ఎంతో మనోహరము, ఎంతో మంచి బాంధవ్యం అంటున్నావు తండ్రి. మా మధ్యన సంచరిస్తూ, మమ్మల్ని బలపరుస్తూ, మాకు కావలసిన ఈవులనిచ్చి, మమ్మల్ని తండ్రి ఓర్పుతో సహనంతో ముందుకు నడిపించే భాగ్యాన్ని దయచమని, బలపరచమని, స్థిరపరచమని, సిద్ధపరచమని మీకే సమస్త మహిమ ఘనతా ప్రభావాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.